హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను మీకు మరొక యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఎవరైనా ఈ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే. అదేంటో చూసేద్దాం రండి. ఈ ప్రాబ్లమ్ని అందరు ఫేస్ చేసే ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ వాల్ మీద ఈ మరక ఇలా ఉంది కదా, దీన్ని మళ్ళీ రీపెయింట్ వేయడమా అలా అని చేస్తుంటారు. పెయింట్ లేనప్పుడు దీన్ని ఈజీగా మనము ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలానో చూసేద్దాం. ఇది బ్లీచింగ్ పౌడర్ అండి. ఇది 1 స్పూన్ బ్లీచింగ్ పౌడర్, ఇంకా ఈ లైజాల్ స్మెల్ కోసం అన్నమాట. నేను ఈ 2 యూజ్ చేస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ బ్లీచింగ్ పౌడర్ బదులు మనము కావాలంటే పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా 1 స్పూన్ బ్లీచింగ్ పౌడర్, ఒక క్యాప్ లైజాల్ అయితే వేసానండి. వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే బ్లీచింగ్ పౌడర్ స్మెల్ చాలామందికి గిట్టకపోవచ్చు, అందుకే నేను లైజాల్ అయితే వేసానండి. ఇలా వాడి పడేసిన టూత్ బ్రష్తో కానీ, లేకపోతే ఈ బ్రష్నైనా మనం యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు క్లీన్ ఎలా చేస్తామో చూపిస్తాను పదండి. ఫస్ట్ నేనైతే ఈ బ్రష్ని వాటర్లో ఫుల్గా డిప్ చేసి ఫస్ట్ ఇలా వాటర్ని తడి అయితే ఈ గోడకైతే పూసానండి. మనం రబ్ చేయింది ఏది పోదు, నెక్స్ట్ ఆ మిశ్రమాన్ని దీని మీద అప్లై చేస్తాను. చూసారు కదా, రబ్ చేస్తుంటేనే మీకు అర్థమవుతుంటుంది. రబ్ చేస్తుంటేనే, నేను ఇంకా హార్డ్గా అయితే రబ్ చేయట్లేదు, జస్ట్ అప్లై చేస్తున్నాను అంతే. అప్పుడే మీకు కనిపిస్తూ ఉంది రిజల్ట్. ఈ విధంగా గోడకి ఎక్కడెక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ కూడా మనం మొత్తాన్ని దీన్ని పూసుకోవాలి. ఆ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాలి అంటారు, కానీ మనం రబ్ చేయింది ఏది పోదండి. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మనము దేనైనా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా మీరు రిజల్ట్. ఇలా మనం రబ్ చేస్తూ ఉంటే అదే పోతుంది. పోలేదంటే ఇలా స్క్రబ్బర్నైనా యూజ్ చేయండి. ఒకవేళ స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేస్తే ఇక్కడ పెయింట్ పోతుంది. ఈ స్క్రబ్బర్ని అయితే యూజ్ చేయండి. మొత్తం ఒక స్పాంజ్ సహాయంతో నీట్గా క్లీన్ చేశానండి, అలానే క్లాత్తో కూడా. ఈ విధంగా చూసారు కదా, ఇంత నీట్గా అయితే వస్తుంది. ఇంకొకసారి రబ్ చేసి చూపిస్తాను. మీరే చూసారు కదా ఇంత తెల్లగా వచ్చిందో. ప్రీవియస్ కూడా ఎలా ఉందో సేమ్ అలానే ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇలా అండి. కాకపోతే ఫస్ట్ మీరు బ్లీచింగ్ పౌడర్ అప్లై చేసినప్పుడు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలానే వదిలేస్తే అది మొత్తం అదే క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ మనం స్క్రబ్ చేయాలి. ఇంకా మనం స్క్రబ్ చేస్తే టోటల్గా మొత్తం పోతుంది. ఈ విధంగా అయితే ఇంట్లో ఉన్న వాటితోని ఇలా మనం నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు అండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా ఈజీగా ఈ ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ వాడి మీరు ఇలా గోడల్ని నీట్గా తలతల మెరిసేలాగా చేయొచ్చు. విధంగా ఇలా గోడలకి పెన్ మార్కలు ఉన్నా కానీ ఇలా మనం బ్లీచింగ్ పౌడర్ వేసి ఈజీగా స్క్రబ్ చేస్తే ఇది పోతుందండి. పేస్ట్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ఇలా వేసి, బ్లీచింగ్ పౌడర్ వాసన పడని వాళ్ళు చేతికి గ్లౌజులు వేసుకొని, నోస్కి మాస్క్ వేసుకొని మాత్రం అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్క్రబ్బర్తో దీన్ని రబ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా అయితే క్లీన్ అయిపోతుందండి. మనము ఏది అప్లై చేసినప్పటికి కూడా మనం స్క్రబ్ చేస్తేనే అది పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా గోడలకి తిలకం సీసా అయినా, పెన్సిల్ గీతలు, ఇలా ఏ మరకలైనా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.